హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గణేష్ అద్దంకి. రైట్ నౌ మనం వచ్చేసి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. లాస్ట్ వీడియోలో మీరైతే చూశారు కదా, కోయంబత్తూర్లోని ఆదియోగి స్టాచ్యూ అయితే మనం దర్శించుకున్నాం. మన ట్రిప్లో డే 3 అయితే కోయంబత్తూర్ నుండి శబరిమలకి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. పదండి. ఎర్లీ మార్నింగ్ 7 కల్లా మనం కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. స్టేషన్ ముందరే ఇక్కడ ఓల్డ్ ఇంజిన్ ఒకటి చూశారు కదా, భలే ఉంది ఇది. మన ట్రైన్ డీటెయిల్స్ అయితే లోపలికి వెళ్ళినాక చెప్తాం, పదండి. మనం వెళ్ళబోయే ట్రైన్ నేమ్ వచ్చేసి శబరి ఎక్స్ప్రెస్. మార్నింగ్ 8 గంటలకి కోయంబత్తూర్ జంక్షన్కి అయితే వస్తుంది. ఫైనల్లీ మనం ఎక్కవలసిన శబరి ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చేసింది. మనం శబరిమలకి వెళ్ళాలంటే కొట్టాయం రైల్వే స్టేషన్లో దిగాలి. ఈ ట్రైన్ వచ్చేసి కొట్టాయం రైల్వే స్టేషన్కి ఆఫ్టర్నూన్ 1:30 అలా రీచ్ అవుతుంది. అదండి, మన ట్రైన్ అయితే ఎక్కేద్దాం. ఈ ట్రైన్లో మనం అయితే కొంత దూరం తమిళనాడులో, మరి కొంత దూరం కేరళలో అయితే ప్రయాణిస్తాము. మనం వెళ్ళబోయే డెస్టినేషన్ స్టేషన్ వచ్చేసి కేరళలో ఉంటుంది. ఇక్కడ ట్రైన్ కరువు చూసారా అలా ఉందో, సూపర్గా అనిపించింది కదండి. మనం ఎక్కడో లాస్ట్లో ఉన్నాం. ట్రైన్ మొత్తం మనకి భలే కనబడుతుంది ఇక్కడ అటు తిరగడం. ఫైనల్లీ మనం శబరిమల వెళ్ళడానికి దిగవలసిన స్టేషన్లో అయితే రీచ్ అయిపోయాం. ఈ స్టేషన్ నేమ్ వచ్చేసి కొట్టాయం. ఇక్కడ నుంచి బస్సు పట్టుకుని మన శబరిమలకి అయితే వెళ్ళాలి. రైల్వే స్టేషన్ నుండి బయటకు రాగానే మనకి చాలా బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి శబరిమలకి వెళ్ళడానికి. స్టేషన్ బయటే వచ్చి ఆపుతారు కేరళ గవర్నమెంట్ బస్సులకి. మనమైతే బస్సు ఎక్కేసాం. కొట్టాయం నుండి బస్సు ఎక్కిన తర్వాత మన జర్నీ అయితే ఎరుమేలికి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ దారిలో చూసారు కదా, వెళ్ళేటప్పుడు రబ్బర్ చెట్లు ఉండేవి. రబ్బర్ చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. కొట్టాయం నుంచి ఒక 40 కిలోమీటర్ల తర్వాత ఎరుమేలి అయితే వస్తుంది. మేమైతే ఎరుమేలిలో దిగాము. ఎందుకంటే ఇక్కడ అయ్యప్ప స్వామి మిత్రుడైన ఓవర్ స్వామి మసీదు ఉంటుంది. అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి స్వామి ఇక్కడ దిగి ఓవర్ స్వామిని అయితే దర్శించుకొని ఇక్కడ నుంచి గులాం కొట్టుకుంటూ చక్కగా ఊరేగింపులాగా మన శబరిమలకి అయితే బయలుదేరుతారు అందరూ. మేము కూడా బస్ దిగి ఓవర్ స్వామి దర్శించుకోవడానికి వెళ్తున్నాం. బస్ స్టాప్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఫైనల్లీ మనం అయితే ఓవర్ స్వామి మసీద్ దగ్గరికి అయితే వచ్చేసాం. మసీద్ చూసాక ఎంత బాగుందో. పదండి, మసీదు లోపలికి అయితే వెళ్ళి ఒక ప్రదర్శన చేసుకుని దర్శనం చేసుకుని వచ్చేద్దాం.
చూశారు కదా, మసీదు లోపల కొబ్బరికాయ కూడా కొట్టేది ఉంది. మసీదులో కొబ్బరికాయ కొడుతున్నారు. చూశారు కదా ఎంత బాగుందో ఇక్కడ. ఫైనల్లీ అయ్యప్ప స్వామి మిత్రుడైన ఓవర్ స్వామిని కూడా మనం దర్శనం చేసుకున్నాము ఎరుమెలిలో. మనమైతే ఇక్కడ నుంచి శబరిమలకి అయితే బయలుదేరదాం పదండి. ఇక్కడ ఎరుమెలిలో కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ ఒకటి ఉంది, అక్కడికైతే స్టార్ట్ అయ్యాం మేము. అది కూడా దర్శనం చేసుకుని అప్పుడు బస్ ఎక్కి ఎరుమెలిలో అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాక మన శబరిమలకి అయితే బయలుదేరదాం బస్ ఎక్కి. చూసారు కదా ఎరుమెలిలో అయ్యప్ప స్వామి టెంపుల్. ఎరుమెలి నుంచి మన థర్డ్ డెస్టినేషన్ అయిన శబరిమలకి అయితే మనం బస్సులో స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి మన శబరిమల అయితే 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఎరుమెలి దాటిన తర్వాత హౌసెస్ చూసారా, కొండ మీద ఎలా బాగుండేయో, అంత ప్రశాంతంగా. అసలు వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ. శబరిమలకి వెళ్ళే దారిలో ఘాట్ రోడ్ చూసారా, టర్నింగ్ చూసారా, అసలు ఎంత డేంజరస్గా ఉంది ఇక్కడ. చాలా డేంజరస్ ఘాట్ రోడ్స్ ఉండేవి ఇక్కడ శబరిమలకి వెళ్ళే దారిలో. ఎరుమలి నుంచి శబరిమలకి 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. దీనికి గాను మనం బస్ ఛార్జెస్ అయితే 95 రూపీస్ అరౌండ్ అలా ఛార్జ్ చేస్తున్నారు. వెళ్ళేదారిలో లోయలు చూసారా ఎంత పెద్దగా ఉన్నవి అక్కడ. చాలా భయంకరంగా ఉన్నాయి ఈ లోయలన్నీ ఇక్కడ. మనమైతే 2 అవర్స్ బస్ జర్నీ తర్వాత పంబా బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. పంబా దగ్గర అయితే బస్ స్టాండ్ లోపలికి వెళ్ళదు బస్సు, ఫస్ట్ పంబా నది దగ్గరలోకి అయితే తీసుకెళ్ళిద్ది. ఫైనల్లీ పంబా నది దగ్గరికి అయితే వచ్చేసాము. బస్ దిగిన తర్వాత ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో పంబా నది అయితే ఉంటుంది. కదండి పంబా నది దగ్గరికి అయితే వెళ్దాం. పంబా నది దగ్గరికి అయితే కింద దిగుతున్నాం మేము. క్రౌడ్ చూస్తున్నారా ఎంతమంది ఉన్నారు స్వాములు. పంబా నదిలో అయితే స్నానం చేసేసాము. డ్రెస్ మార్చుకొని లగేజ్ అయితే ఇక్కడ క్లాక్ రూమ్స్ ఉంటాయి, క్లాక్ రూమ్స్లో స్టోర్ చేసి మనమైతే శబరిమల కొండపైకి అయితే స్టార్ట్ అయిపోదాం పదండి. లగేజ్ అయితే క్లాక్ రూమ్లో స్టోర్ చేసేసి కొండ మీదకి అయితే మనం బయలుదేరాము. ఫైనల్లీ నేనైతే సెకండ్ టైం అయితే అయ్యప్ప స్వామి దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది వినాయకుడి స్వామి టెంపుల్కి వెళ్ళడానికి. వినాయకుడి టెంపుల్కి వెళ్ళడానికి లాస్ట్ ఇయర్ అయితే మాకు 1 అవర్ టైం పట్టింది. ఈసారి అయితే అంత క్రౌడ్ లేరు.
వినాయకుడి టెంపుల్ దగ్గర అయితే మన టికెట్స్ చెక్ చేస్తారు మరియు సెక్యూరిటీ చెకప్ అయితే ఉంటుంది. మన టికెట్ స్కానింగ్ మరియు సెక్యూరిటీ చెకప్ అయితే కంప్లీట్ చేసుకుని శబరిమలకి అయితే స్టార్ట్ అయిపోవడం పదండి మనం ట్రెక్కింగ్. శబరిమలకు మా ప్రయాణం అయితే సాయంత్రం 6:30 గంటలకు అయితే మొదలైంది. పై నుంచి కింద దిగేసరికి ఎంత సమయం పడుతుందో చూద్దాం. శబరిమల చేరుకోవడానికి 2 రూట్లు అయితే ఉంటాయి. అక్కడ చూసారా, అది అయితే స్వామి అయ్యప్ప రోడ్డు, ఇదైతే ట్రెడిషనల్ రూట్. మేమైతే ట్రెడిషనల్ రూట్ అయితే ఎంచుకున్నాము. ఈ రూట్లో వెళ్తుంటే మనకి మొదటిగా వచ్చేది నీలిమల పర్వతం. మనం నీలిమల బాటం అంటే కింద ఉన్నాము. ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. నీలిమల పర్వతం వచ్చేసి చాలా నిలువుగా ఉంటుంది కొండ. చూస్తున్నారు కదా, సగం కూడా ఎక్కువ మంది మా పని అయిపోయింది. ఈ నీలిమల కొండ వచ్చేసి 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఫైనల్లీ మన ట్రెక్కింగ్లో మొదటి కొండ అయిన నీలిమల టాప్ అయితే వచ్చేసాము. నిజంగా ఈ నీలిమల టాప్ ఎక్కాలంటే చుక్కలు కనబడతాయి. అయితే కంప్లీట్ చేసాం ఇది. మనం అయితే రెండో కొండ అయినా అపాచీ మేడ్ బాటంలోకి వచ్చేసాము. ఇది నీలిమల అంత కాకపోయినా కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. చూసారు కదా, అపాచీ మేడ్ టాప్ అయితే వచ్చేసాము. నీలిమల పర్వతం అంతా హైట్గానే ఉంటుంది, బాగానే ఉంటుంది. మొత్తానికి పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే మరి మనకి హైట్ ఏమి ఉండదు, డౌన్గా ఉంటుంది. ఇక్కడ వరకు చుక్కాలంటే ఏందో కనబడి ఇక్కడ చూస్తున్నారు కదా, అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు బాణాలు ఇక్కడ ఇచ్చి ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టేసి కొండపైకి అయితే బయలుదేరుతారు. చూస్తున్నారు కదా, కొబ్బరికాయలు ఎలా కొడుతున్నారు ఇక్కడ. మేమైతే చూసారా, చెమటలో తట్టుకోలేక టీషర్ట్లు తీసేసి బండిలో తీసేసుకున్నాము. వెళ్ళే దాంట్లో ఫుడ్కి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. బాడీకి ఏదో టిఫిన్ కానీ, ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. దారిలో మనకి ప్రీ మెడికేటెడ్ వాటర్ కూడా ఇస్తారు. ఇది మనకు అడుగు రాకుండా చేస్తుంది కొండెక్కేటప్పుడు. గవర్నమెంట్ వాళ్ళైతే రీసెంట్గానే వెళ్ళే దారిలో షెడ్లు, ఇలా ఫ్యాన్లు అరేంజ్ చేశారు. చాలా బాగుంది ఇది. ఫైనల్ దగ్గరికి వచ్చేసాం. ఫైనల్లీ మేమైతే అయ్యప్ప స్వామి సన్నిధానం దగ్గరలోకి అయితే కొండపైకి అయితే రీచ్ అయిపోయాము. లాస్ట్ ఇయర్ అయితే మాకు ఇక్కడ వరకు రావడానికి ఎగ్జాక్ట్గా కింద నుంచి 8 అవర్స్ టైం పట్టింది. ఇంతమంది జనం ఉన్నారు లాస్ట్ ఇయర్ అయితే. ఇప్పుడైతే మేము బ్రేక్ కూడా తీసుకోకుండా ఇక్కడ ఆకుండా వచ్చేసాము. ఇక్కడికి రావడానికి మాకైతే దాదాపు 1.5 అవర్స్ టైం పట్టింది. ఫైనల్లీ మేమైతే 1.5 అవర్లో పంబ నుండి శబరిమల సన్నిధానం దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా ఫాస్ట్గా వచ్చాము. మేమైతే సివిల్లో వచ్చాము కాబట్టి మాకు దర్శనం వేరే వైపు ఉండిద్ది. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే తొందరగా దర్శనం అయిపోయింది మాకు, సివిల్లో వచ్చాం కాబట్టి. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు మాత్రం 18 మెట్లు ఎక్కి దర్శనం చేసుకోవాలి. మాకైతే సివిల్లో ఫాస్ట్గా అయిపోతుంది దర్శనం. ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బంగారం మెట్లు కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి ఆ మెట్ల మీదుగా అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. మేమైతే సివిల్లో దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. దర్శనానికి అయితే క్యూ లైన్లోకి అయితే వచ్చేసాము.
దర్శనానికి లైన్ అయితే చాలా ఫ్రీగా ఉంది. లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు అయితే అసలు ఈ లైన్ మొత్తం ఫుల్ అయిపోయి అసలు ఎంత రష్గా ఉందో తెలుసా. మాకైతే దర్శనానికి ఇక్కడే వచ్చినా కూడా 1 అవర్ పట్టింది. మామూలుగా వచ్చే స్వాములు చెప్పండి, ఫ్రీ దర్శనం చాలా ఫ్రీగా ఉంది, క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. ఇలా 18వ తారీఖు చాలా క్రౌడ్ తక్కువగా ఉంది. వచ్చే స్వాములు జాగ్రత్తగా వచ్చేయండి, చాలా Already ఫ్రీగా ఒకసారి- ఉంది. ఒకసారి మేము దర్శనం అయిపోయింది, రెండోసారి వెళ్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. మాకైతే 1/2 గంటల దర్శనం అయిపోయింది. మళ్ళీ రెండోసారి దర్శనం కూడా మళ్ళీ బయలుదేరాము. రెండోసారి కూడా దర్శనం చాలా ఫ్రీగా అయిపోయింది. రెండోసారి అయితే 5 మినిట్స్లో దర్శనం అయిపోయింది. అలా రెండోసార్లు దర్శనం చేసుకొని టెంపుల్ ముందుకైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా టెంపుల్ ముందు వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది. సమావేశం ఉన్న వాళ్ళు బంగారం పెట్టుకునేది ఇటు నుంచి అయితే వెళ్తారు. ఫైనల్గా నా లైఫ్లో అయితే సెకండ్ టైం అయితే అయ్యప్ప స్వామి దర్శనం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే 10 అవర్స్ పైన టైం పట్టింది. ఇక్కడ టెంపుల్ ముందు అయితే పెద్ద మంటలాగా ఉంది, దాన్ని అయితే కొబ్బరికాయలు అయితే వేస్తున్నారు స్వాములు. అలా ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు. ఎందుకు చేస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. కంప్లీటెడ్. ఫైనల్గా ప్రసాదాలు అయితే తీసుకుని కిందకైతే మళ్ళీ బయలుదేరిపోయాం. శబరిమల కొండ ఎక్కడానికి డోలీలు కూడా అవైలబుల్లో ఉన్నవి. ఈ డోలీకి వచ్చేసి పర్ పర్సన్కి 3500 నుండి 4000 అయితే ఛార్జ్ చేస్తారు కొండ ఎక్కలేని వాళ్ళకి. ఇప్పుడు చూశారు కదా. అలా దిగేసాం కిందకి. ఫైనల్గా మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకుని కింద దిగేసాము. పంబకు వచ్చిన తర్వాత ఈ విగ్రహం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూశారు కదా మన శబరిమల ప్రయాణం మరియు దర్శనం ఎలా ఉందో. వీడియో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. స్వామియే శరణం అయ్యప్ప. థ్యాంక్ యూ. మామూలుగా వచ్చే స్వాములు చెప్పండి, ఫ్రీ దర్శనం చాలా ఫ్రీగా ఉంది, క్రౌడ్ చాలా తక్కువగా ఉంది.